వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. అయితే ఈ పవిత్ర క్షేత్రం వద్ద భక్తులకు ఇబ్బందులు కలిగించే ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హిజ్రాలు మితిమీరిన ప్రవర్తనతో తీవ్ర ఇబ్బందులు పడినట్టు భక్తులు చెబుతున్నారు. డబ్బులు అడిగితే ఇవ్వలేదన్న కోపంతో ఆలయ ప్రాంగణంలో హిజ్రాలు తమపై దాడికి దిగారని భక్తులు వాపోయారు. భక్తుల్ని అడ్డగించి దౌర్జన్యం చేయడం, కొట్టడం వంటి చర్యలకు దిగడంతో ఆలయానికొచ్చే భక్తులు తీవ్ర అసహనం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శనానికి వస్తాం, ప్రేమ తోట అడుగుతూ ఇస్తాము, లేకపోతే లేదు. ఎందుకు కాదు, ఎందుకు ఇబ్బంది పెట్టుడు భక్తులని చెప్పే భక్తులని నీకు ఇష్టం ఉంటే అడుగు. దానము అనేది ధర్మము. మరి అమ్మ ఆగే వాళ్ళు ఇచ్చేది ఉంటే ప్రేమతో. తిరుపతి కాడ లేకుండా చేసిర్రా, ఈడ కూడా ఇలా లేకుండా చేద్దాం. హిజ్రాలు భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదని, గతంలోనూ ఇలాంటి సంఘటనలు పలుమార్లు చోటు చేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. దేవాలయ ప్రాంతంలో తరచూ భక్తులపై దాడులు చేయడం, బలవంతంగా డబ్బులు వసూలు చేయడం హద్దు దాటుతోందంటున్నారు భక్తులు. దీంతో రాజన్న ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తులకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, ఆలయ పరిసరాల్లో హిజ్రాల ప్రవర్తనపై నియంత్రణ తీసుకురావాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి ప్రతిరోజు వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. అయితే ఈ పవిత్ర క్షేత్రంలో భక్తులకు ఇబ్బందులు కలిగించే ఘటనలు తరచూ అయితే వెలుగు చూస్తున్నాయని అయితే చెప్పవచ్చు. తాజాగా ఈ రోజు ఆలయానికి విచ్చేసిన భక్తులు హిజ్రాల మితిమీరిన ప్రవర్తనతో అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల దగ్గర డబ్బులు అడిగిన హిజ్రాలు ఇవ్వలేదనే ఆగ్రహంతో భక్తులపై దాడికి అయితే దిగినట్లయితే తెలుస్తుంది. భక్తులను అడ్డగించి దౌర్జన్యం చేయడం, కుట్టడం వంటి చర్యలకైతే పాల్పడినట్టయితే తెలుస్తుంది. దీంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. భక్తులతో పాటు స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే ఇదే కాదని, గతంలోనూ ఇలాంటి సంఘటనలు పలుమార్లు చోటు చేసుకున్నాయంటూ కూడా చెప్తున్నారు. ఆలయానికి వచ్చే మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలతో ఉన్న కుటుంబాలు ఈ హిజ్రాల దురుసు ప్రవర్తనతో అయితే తీవ్ర అసౌకర్యానికి అయితే గురవుతున్నారని అయితే తెలుస్తుంది. దేవాలయ పరిసరాల్లోనూ భక్తులను ఇబ్బంది పెట్టడం, బలవంతంగా డబ్బులు కూడా వసూలు చేయడం రోజు రోజుకు హద్దులు దాటుతుందంటూ కూడా ఈ స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవాలని భావించే భక్తులు ఇలాంటి సంఘటనలతో భయాందోళనకైతే గురవుతున్నారు. ఈ నేపథ్యంలో రాజన్న ఆలయానికి విచ్చేసే భక్తుల భద్రత కోసం అయితే తక్షణ చర్యలు అయితే తీసుకోవాలంటూ కూడా ఆలయ పరిసరాల్లో హిజ్రాల మితిమీరిన ప్రవర్తనపై కూడా నియంత్రణకు ప్రత్యేక పోలీసింగ్ అండ్ పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలంటూ కూడా భక్తులు, ఇటు స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి అధికారుల జోక్యం అయితే తప్పనిసరి కావాలంటూ, ఇలాంటి సంఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు కోరుతున్నారు. పవిత్ర క్షేత్రానికి వచ్చే వేలాది మంది భక్తుల భక్తి భావనను దెబ్బతీయకుండా ఈ తక్షణమే దేవాలయ అధికారులు ఈ కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సింధు, రాజు, ఆలయ అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతం ఆలయ అధికారులకు ఈ విషయంపై భక్తులు దృష్టికి తీసుకెళ్లగా తగిన చర్యలు అయితే ఆలయ ప్రాంగణంలో తీసుకుంటామంటున్నారు. కానీ ఇప్పుడు ఈ వివాదం చెలరేగిన సంఘటన స్థలం మాత్రం ఆలయకు బయట ఒక షాపుల దగ్గర అట్లా చెలరేగింది. తమ ఆలయ పరిసరాల్లో మాత్రం ఇలాంటి ఈ సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు అయితే తీసుకుంటామని అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు. వాళ్ళు ఇచ్చేది ఉంటే ప్రేమతో. తిరుపతి కాడ లేకుండా చేసిర్రా, ఈడ కూడా ఇలా లేకుండా చేద్దాం. వీళ్ళు ఎంటికనే వస్తున్నారు. మేము పైసలు ఇచ్చేసినాం ఆల్రెడీ. మా తమ్ముడు ఉన్నాడు, వాడి పైసలు ఏమంటారు ఆల్రెడీ ఇచ్చేసినామని చెప్పినాం. వీళ్ళు వెనకేసుకున్నప్పుడు వాళ్ళు గుంజుకొని పోతున్నారు. అటన్ని ఎందుకు తీసుకుపోతాం అంటే మా అమ్మ తిట్టిందంట. ఇల్లు కొట్టింది, మా తాతను కొట్టింది. మేమే ఇంతవరకు మా అమ్మని ముట్టాలని చేయలేము. తిట్టలేము కూడా. రోడ్డు కొట్టాలని ఆండే ఉన్నాడు రెడ్. మీరు భక్తులు ఇబ్బంది పెట్టద్దన్న దర్శనానికి వస్తాం, ప్రేమ తోట అడుగుతూ ఇస్తాము, లేకపోతే లేదు. ఎందుకు కాదు, ఎందుకు ఇబ్బంది పెట్టుడు భక్తులని చెప్పే భక్తులని నీకు ఇష్టం ఉంటే అడుగు. దానము అనేది ధర్మము. మరి అమ్మ ఆగే వాళ్ళు ఇచ్చేది ఉంటే ప్రేమతో. తిరుపతి కాడ లేకుండా చేసిర్రా.